ఈడ ఒకటి నాకు అర్థం కాదు అంటే, హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. కానీ ఒకటే మరి చెప్తాను, ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో ఈ హ్యాష్ ట్యాగ్లు మార్చండి, ఈ కంటెంట్ తీసుకోండి, ఈ ట్రావెల్ చేయండి, ఇది చేయండి, అది చేయండి, వాళ్ళని ఫాలో అవ్వండి, వీళ్ళని ఫాలో అవ్వండి అంటారు. ఇదంతా కొత్తగా యూట్యూబ్ చేసే ఒకటే మాట చెప్తే, ఇదంతా ఉత్తమాట, ఎవరి మాట నమ్మగాకండి. మెయిన్ పాయింట్, మిమ్మల్ని ఒక లెవెల్కి తీసుకురావాలి, మిమ్మల్ని డెవలప్ చేసుకోవాలి, మీకు ఫేమ్ రావాలంటే మెయిన్ కారణము ఆడియన్స్. నేను 1.5 సంవత్సరం నుంచి చూసేది ఏంటంటే ఇదే. నేను ప్రతి ఒక్కటి ఫాలో అయినా, ఏది అంతా వేస్టే. అంటే నా మాట నచ్చలేదు, నేను మాట్లాడే విధానం బాగాలేదు, నాకు తెలియదు. కానీ ఇవన్నీ చేసి వచ్చా, అది మీరు ఎట్ట చేసినా కానీ ఇవి చేయండి, ఈ హ్యాష్ ట్యాగ్స్ వాడినట్టు అంతా ఉత్తమాట, ఇదంతా ఉత్తమాట. 1.5 సంవత్సరం నుంచి నేను చూస్తానే ఉన్నా. కానీ మనల్ని ఆదుకోవాల్సింది, మనం ఒక ఫేమ్లోకి తీసుకురావాల్సింది ఎవర్రా అంటే ఓన్లీ ప్రజలు మాత్రమే, ఆడియన్స్ మాత్రమే. ఇంకోటి ఏంటంటే, ఇంకొక ప్రశ్న అందరికీ వినండి, అందరికి చూసేవాళ్ళు. మన దేశంలో 3 రాష్ట్రాలు మాత్రమే మేమే గొప్ప, మా ప్రజలే గొప్ప, ప్రజలు కూడా వాళ్ళే గొప్ప, మేమే తెలుగు పర్లము అని 3 రాష్ట్రాలు అంటే, అందులో ఒకటి వచ్చేసి నేను పేరు చెప్పను పూర్తిగా, ఒకటి టీ, ఒకటి కే, ఒకటి ఎం. మీరు ఎవరైనా కానీ తెలిసిన ఉంటే కామెంట్ చేయండి. వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళే నాశనం చేసుకొని, వాళ్ళ ప్రజలను వాళ్ళే కొట్టుకొని తినే రాష్ట్రం ఒకటి ఉంది. అదే దానికి వచ్చేసి ఏ వస్తుంది, అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఎవరైనా కానీ తెలుసుంటే కామెంట్ చేయండి. అంతా అంటారు కదా, మేము అన్ని విధాలు మాకు తెలిసిన తెలివితేటలు ఉంటాయని మన తెలుగు వాళ్ళు అంటారు కదా. ఇది మాత్రం తెలుగు వాళ్ళు ఏ భాష వాళ్ళైనా కానీ కామెంట్ చేయొచ్చు, ఏ స్టేట్ అయింది కూడా కామెంట్ చేయొచ్చు. అంటాడు కదా, తెలివితేటలు మేము కొంపల ముంచే తెలివితేటలు మాయని. ఆ కొంపల ముంచే తెలివితేటలతోనే మీరు ఆలోచించి కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా కొత్తగా ఉండాలి, సబ్స్క్రైబ్ చేయండి, అది మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి, కువైట్లో బతికే ప్రతి ఒక్కరూ కోయిట్ గుండా తిన్నాము, కోయిట్ గుండా బాగుపడినాము, కోయిట్ గుండా సంపాదించుకున్నాము. కోయిట్ గుండా కాదు, నువ్వు కష్టపడితేనే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో, కోయిట్ గుండా కాదు. నువ్వు ఫ్రీగా కూర్చొని నీకేమైనా డబ్బు ఇచ్చినా లేదు, నువ్వు కష్టపడితేనే నీకు డబ్బు వచ్చింది. నీ కష్టము అని చెప్పు. ఆ దేశం గుండా బతికినానని చెప్పగాక ఇప్పుడు కానీ లైఫ్లో. అమెరికా పోయాడు కూడా అన్నాడు, ఓన్లీ గల్ఫ్ దేశానికి వచ్చేవాడు మాత్రం అంటాడు మేము ఆ దేశం కూడా బాగుపడినామని. తప్పు మాట. నువ్వు నేను కష్టపడి పని చేస్తే నేను ఈ స్థాయికి వచ్చినాను అని అను. వాళ్ళెవరు అన్నారు, మీ దేశం వాళ్ళు వచ్చి మా దేశంలో ఉండి బాగుపడిపోతారంటే వాళ్ళకే ఒత్తాసి వాళ్ళకి కుక్కల మాదిరి ఉండగాకండి. నేను చెప్పేది రియల్గా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ జరిగేటి ప్రతిదీ నేను గమనించుకుంటా, ప్రతిదీ సెట్ చేసుకుంటా, ప్రతిదీ చూస్తూ ఉంటాను అనమాట. నేను పోయి ఊరికి రావడంలో ఎక్కడికన్నా ట్రావెల్గా పోయి వచ్చినప్పుడు